హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. మా అక్కని తీసుకొని మేము తోటలోకి వచ్చినాం. అయితే అక్క ఇవన్నీ సాఫ్ చేస్తుంది మళ్ళీ నెక్స్ట్ పంటకి. అక్క ఇటు చూడు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. అయితే ఫ్రెండ్స్, ఇక మొన్నైతే ఫుల్ వర్షం కొట్టింది కదా, ఇంకా మనమైతే ఏదన్నా కూరగాయల చెట్లు పెట్టుకుందాము. అందుకోసం అయితే ఇంత సాఫ్ సఫాయి చేసేస్తున్నాము. మేమైతే చూడండి, అసలు మన తోటని పట్టించుకోక మొత్తం అంగడంగడ అయిపోయింది అనమాట. ఎందుకోసం అంటే మనకి బోర్ లేదు కదా ఫ్రెండ్స్, ఇంకా పక్క వాళ్ళ నుంచి నీళ్ళు తీసుకుంటున్నాం కదా. ఈ ఎండాకాలం ఏంటంటే వాళ్ళకి నీళ్లు వెళ్ళట్లేదు అనమాట, కొంచెం బోర్ అనేది తక్కువైపోయింది. అందుకోసం అయితే మనమైతే ఇందులో ఏ పంటలు కూడా వేయలేదన్నమాట. మన కూరగాయల చెట్లు కానీ ఇవి కానీ వేయలేదు. అయితే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా నెక్స్ట్, అందుకోసమనే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇంకా వర్షాలు పడంగానే మనము పంటలు వేసేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక ఇవన్నీ తీసేసుకొని పాపం అప్ప నుంచి ఎండలో కష్టపడుతుంది, ఇవన్నీ పైపులు కోసేసింది. ఇక నేను కూడా ఇవన్నీ చెట్లకి నీళ్ళు పట్టిన, ఇదంతా అయిపోయింది. అక్కడ మామిడికాయలు చూపిస్తే మీకు, మామిడికాయలు గుత్తులు గుత్తులు కాసాయి. నెక్స్ట్ సీజన్లో అక్క వల్ల దాంట్లోకించి మనం పచ్చడి పెట్టుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మామిడికాయలు, ఇక్కడ గుత్తులు గుత్తులుగా 5, 6, 7 అట్లా ఉన్నాయి. చెట్టు ఏమో చిన్నగా ఉంది, చాలా కాయలు కాసాయి, ఇంకా పిందెలు ఉన్నాయి, ఇంకా చాలా ఇక్కడ అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది 365 days కాస్తూనే ఉంటుందంట. చాలా బాగుంది. ఇక్కడ మామిడి చెట్లు కానీ వంకాయ చెట్లు కానీ అన్నీ వేసింది అక్క. అమ్మో, కట్ట ఎక్కడ దగ్గర పడేసింది. అక్కకి చాలా బలం ఉంది, నాకు లేదు. ఇగో ఈయన ఎవరో తెలుసా మీకు? ఎస్ఆర్ విలేజ్ లైఫ్కి హీరో. సరే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి బోరు ఇదంతా చాలు చేస్తే అక్కల పెరట్లకి నీళ్ళు వస్తాయి. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి బోర్ వేసుకుంటుంది కావచ్చు అక్క, ఇంకొక ఎకరం కొనేసి బోర్ వేసుకుంటుంది. ఇది పక్కన ఉన్న తోట, ఆంటీ వాళ్ళ తోట, అంత పుదీనా ఉంది, అన్ని కూరగాయలు ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, దొండకాయ అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఇగో పాలకూర, పచ్చకూర, ఇవన్నీ వాళ్ళు ముందే ప్రిపేర్ చేసుకొని కొంచెం కష్టపడితే ఇవన్నీ వస్తాయి చేతికి. ఇగో పచ్చకూర, ఇంకా ఇవన్నీ ఏమేమి కూరలో నాకు తెలియదు కానీ చెప్పేసుకున్నా. ఇవన్నీ ఆకుకూరలు, ఇవన్నీ మంచి ఆకుకూరలు. ఇక్కడ ఇవంతా కప్పిరు చూడు, ఇది ఇక్కడ అంతా ఎత్తులు పోసి ముందే అవి ఖరాబ్ కాకుండా ఇట్లా చేస్తారన్నమాట. తర్వాత వర్షానికి ఖరాబ్ అవుతాయేమోనని ఇవన్నీ వేసిండ్రు అక్కడ దాకా.